పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మేటి సంఘ సంస్కర్త ప్రముఖ నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవిత గాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు వారు ముదునూరు గ్రామానికి చేరి చుక్కమ్మ గారి ఇంట్లో ఉంటున్నప్పుడు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి ఆమె ఏం వివరించారో తెలుసుకుందాం. చుక్కమ్మ గారి ఇంట్లో ఉండగా నా జీవితంలో 4 ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది, నేను ముదునూరు రాకముందే నగలన్నీ తీసేశాను కదండి. అయితే మంగళసూత్రం మాత్రం ఉంచుకున్నాను. ముదునూరు రాకముందు నుంచే గోరా గారు నన్ను మంగళసూత్రం తీసేయమని చాలా చెబుతూ వచ్చారు. స్త్రీకి భర్త ఎంత ముఖ్యమో పురుషునికి భార్య కూడా అంత ముఖ్యం కదా. అలాంటప్పుడు స్త్రీకి పురుషుడే ఏకపక్షంగా మంగళసూత్రం కట్టడం ఏమిటి? పురుషుని మెడలో స్త్రీ కూడా మంగళసూత్రం కడితే కనీసం ఇద్దరి మధ్య సమానత్వం ఉండేది. స్త్రీకి వివాహమైందని గుర్తు మంగళసూత్రమైతే పురుషునికి కూడా వివాహమైనదన్నట్లుగా గుర్తు ఉండనక్కర్లేదా? గేదె మెడలోనూ ఆవు మెడలోనూ ఎద్దు మెడలోనూ పలుపుతాడు కట్టి ఇది తమ జంతువని ఇంటికి తోలుకుపోయినట్లుగా స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టి పురుషుడు ఆమెను తన హక్కుగా భావిస్తాడు, ఆమెను బానిసగా చేస్తున్నాడు. ఈ విధంగా మంగళసూత్రం స్త్రీ ఆత్మగౌరవానికి విఘాతం. కనుక నాస్తికులుగా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమని అనుకుంటున్నప్పుడు మంగళసూత్రం సమంజసం కాదు అంటూ గోరా గారు నాకు చాలా నచ్చజెప్పారు. వారి వాదంతో నేను పూర్తిగా ఏకీభవించాను. అయినా సాంప్రదాయం ప్రభావం అప్పుడు నా మీద ఎంత ఎక్కువగా ఉన్నదంటే నేను మంగళసూత్రం ఎందుకు తీయనో సమర్థించుకోలేకపోయేదాన్ని కూడా. గోరా గారికి నాకు ఈ విషయం మీద తరచూ చర్చలు జరిగేవి. నేను సిద్ధాంతరీత్యా అంగీకరిస్తూ కూడా నా చేత్తో నేను మంగళసూత్రాన్ని తీసివేయలేని బలహీనతలో పడ్డాను. ఇది గమనించిన గోరా గారు ఒకరోజు ఈ విషయం మీద మాట్లాడుతూ, మాటల మధ్యలో నువ్వు తెంపలేకపోతే ఆ సూత్రాన్ని నేనే తెంపుతాను అని నా మెడలో నుంచి మంగళసూత్రాన్ని ఆయనే తీసేశారు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నోటమాట రాలేదు. నాలోని హిందుత్వం ఒక్క క్షణం నన్ను అయోమయురాలిగా చేసింది. భర్త చనిపోతేనే కదా హిందూ స్త్రీలు మంగళసూత్రం తీసివేసేది. ఒక ప్రక్క సాంప్రదాయగతమైన విశ్వాసాల ప్రభావం సెంటిమెంట్గా గూడుకట్టుకుపోయింది. మరొక ప్రక్క స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన నూతన ఆలోచన ఉంది. నేను ఒక వ్యక్తిని, నేను పురుషునికి బానిసను కాను, నాకు వ్యక్తిత్వం ఉంది అని తట్టి లేపుతున్న సమయం అది. అవాక్కైపోయిన నా కళ్ళ వెంట బొటబొట కన్నీళ్లు రాలాయి. ఆ కన్నీళ్లలో ఒక ప్రక్క భయం ఉంటే మరొక ప్రక్క నా భర్త నా ఎదుటనే నిలబడి నన్ను తనతో సమానమైన వ్యక్తిగా గుర్తిస్తూ నేను కూడా అలా గుర్తించేటట్లు చేస్తున్నారనే ఆనందం ఉంది. అందుచేత ఆ కన్నీళ్లలో వచ్చినది భయోందాలనాశ్రువులను తుడిచివేసిన ఆనందాశ్రువులు. నేను ఎప్పటికీ మరువలేని విప్లవాత్మక సన్నివేశం ఇది. ఈ సందర్భంలో చాలా కాలం తర్వాత గోరా గారు నేను గుజరాత్లో పర్యటిస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన కూడా ఉదహరిస్తాను. నాకు నుదుట బొట్టు మెడలో మంగళసూత్రం లేకపోవడం చూసి ఒక పెద్దాయన గోరా గారిని నీ భార్య ఎప్పుడు విధవ అయ్యిందని అమాయకంగా నా ఎదురుగానే అడిగారు. దానికి గోరా గారు తడుముకోకుండా నన్ను పెళ్లి చేసుకోగానే అని సమాధానం చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయి నోరు తెరుచుకుని మా ఇద్దరిని చూసి కొంచెం సేపు తేరుకున్న తర్వాత అటువంటి ప్రశ్న వేసినందుకు చాలా సిగ్గుపడుతూ క్షమాపణ అడిగారు. ఇందులో క్షమాపణ కోరుకోవలసిన అవసరం ఏమీ లేదని, వారు వేసింది సబబైన ప్రశ్నేనని గోరా గారు వారికి మరీ మరీ చెప్పి ఇతర సంఘటనలతో నవ్వించి వాతావరణాన్ని తేలిక చేశారు. అయితే గోరా గారు అన్నమాట నిజం. నేను గోరా గారిని వివాహం అన్న తరువాత నాలోని సాంప్రదాయక భావాలను వైధవ్యం సంభవించింది. గోరా గారితో నా వివాహం సాంప్రదాయకంగా జరిగినా అదే సమయంలో సాంప్రదాయకతకు వైధవ్యం సంభవించి విప్లవాత్మకమైన గోరాతో పునర్వివాహం జరిగిందని నేను అనుకుంటాను. వివాహం వైధవ్యం పునర్వివాహం
ఒకే క్షణంలో జరిగాయన్నమాట. ఒకే జంటకు జరిగాయి. అందుకే మేమిద్దరం నాస్తికోద్యమంలో నిరంతరం పురోగమిస్తూనే వచ్చాం. ఈరోజు మనం సరస్వతి గౌర గారి జీవితంలో జరిగిన ఒక ప్రముఖ సంఘటన తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.